వెల్కమ్ టు ఐబీటీవీ. హెచ్సిఏ అవకతవకల్లో మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించారని టీసీఏ కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. బీసీసీఐ నిబంధనలు అరెస్ట్ పాటించకుండా అవుతున్నారు. కోర్టు కేసులు ఇప్పుడు వేశారని, కొంతమంది కేటీఆర్ పెద్దలు, బంధువుకు కొంతమంది టికెట్ల డబ్బులున్నోళ్ళు, కాంట్రాక్టులు కార్పొరేట్ ఇచ్చారని అన్నారు. సంబంధించినోళ్ళు, క్లబ్లకు కొంతమంది నిధుల ఇప్పుడు కేటాయింపుల్లో ఎంపీలు, అవకతవకలు ఎమ్మెల్యేల జరిగాయని లెక్కలు కూడా పేర్కొన్నారు. హైదరాబాద్ సిఐడి క్రికెట్ దర్యాప్తుతో అసోసియేషన్లో నిజాలు మెంబర్లుగా ప్రయత్నం బయటపడతాయని చేస్తున్నారని తెలిసింది. చెప్పారు. కొన్ని క్లబ్బులు మార్చి ఇప్పుడు మేము గుత్తాధిపత్యం చేసుకోవాలని అని అనుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పుడు టీసీఏ తరఫున నాకు రిక్వెస్ట్, ఒక సలహా, సూచన కూడా ఏంటంటే బీసీసీఐ కాన్స్టిట్యూషన్ ప్రకారము కొన్ని రూల్స్కు లోబడి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు ఉండాలన్నా వద్దా అనేది నిర్ణయం జరగాలి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు రద్దు చేయాలనేది 100 కారణాలు ఉన్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టులో ఆర్డర్స్ ఉన్నాయి. అటువంటిది మునిగే నావలోకి మీరు సభ్యులుగా పోయి దాన్ని కాపాడదలుచుకున్నారా, లేకుంటే దాన్ని ప్రక్షాళన చేయదలుచుకున్నారా? ప్రత్యక్షంగా పబ్లిక్లీ ఎలక్టెడ్ మెంబర్స్ అందులో మెంబర్లు కావద్దనేది రూల్ ఉంటుంది. అయినా కానీ అందులో మెంబర్లు కావాలని ఎందుకు ఉర్రూతలుగుతున్నారో మాకు అర్థం కావడం లేదు. మునిగే షిప్లో ఉన్న మెంబర్షిప్లు కొనుక్కొని దాన్ని ఏ విధంగా ఉద్ధరించదలుచుకున్నారో కాబట్టి ఒకసారి 1-2 సార్లు ఆలోచించుకోవాలని మేము సూచన చేస్తున్నాం. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఉన్న సభ్యత్వాలన్నీ కూడా అయితే సొసైటీ రూల్స్, తర్వాత బీసీసీఐ రూల్స్, మెంబర్షిప్ రూల్స్కు లోబడి అవన్నీ కూడా వీళ్ళు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసుకొని ఒక ప్రొసీజర్ ఫాలో కాకుండా ఎవరైతే క్లబ్బు, సొసైటీ మెంబర్లు మారుతున్నారో వాళ్ళందరి ప్రొసీజర్ ప్రకారం మీటింగ్లు పెట్టుకొని, మినిట్స్ రాసుకొని, కన్సల్ట్ చేసుకొని బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్లో అప్రూవల్ తీసుకున్న తర్వాతనే క్లబ్బులు రిజిస్ట్రేషన్ కావాలి. కానీ మీరు ఇష్టం ఉన్నట్టుగా కొత్తగా మెంబర్లుగా మారుతున్నట్టు తెలిసింది. ప్రతి ఒక్కరిని ట్రాక్ చేస్తాం, ప్రతి ఒక్కరిని సిఐడి వాళ్ళు కూడా ట్రాక్ చేస్తున్నారు. ఎవరు తప్పించుకుంటాం అనుకోకండి. ఎవరైనా తప్పు మీద, బురద మీద పడ్డప్పుడు మిమ్మల్ని ఎవరిని కాపాడరు, మీ బురద ఎవరు కడగరు, జాగ్రత్త అని చెప్తున్నాం. ఇంకొక ఫైనల్ అంశం, ఇప్పుడు ఉన్న ఆయన అమీర్పేట్ క్లబ్ నుంచి, అమీర్పేట్ సీసీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు. అమీర్పేట్ సీసీ అనేది 2022లో రిజిస్ట్రేషన్ అయింది. అయితే అంతకుముందు అమీర్పేట్ సీసీ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన క్లబ్బుల్లో ఒకటి అమీర్పేట్ ప్లే గ్రౌండ్ అనేది. అంతకుముందు ఈ కాల్సా క్రికెట్ క్లబ్లో ఉన్న ఎవరైతే దల్జిత్ సింగ్ ఉన్నాడో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మొత్తం సభ్యులు అమీర్పేట్లో మెంబర్స్. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఈ 2 క్లబ్లు రద్దు చేయాలని పిటిషన్లు, కంప్లైంట్లు పెండింగ్ ఉన్నాయి. ఈ అమీర్పేట్ సీసీ అనేది ఇంతకుముందు రిజిస్టర్ క్లబ్ కాదా, కాకుండా మెంబర్గా ఎట్లా కంటిన్యూ అయింది, కాకుండా ఈ డెవలప్మెంట్ ఫండ్స్ అని ఏ అకౌంట్లో